వైకుంఠపురం శివారులో జగడగుంటపాలెం వంతెన వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెనాలి నుండి పెద్రావూరు వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనానికి వెనుక నుండి వచ్చిన లారీ ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న నయబ్ రసూల్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు అప్పికట్ల గ్రామానికి చెందిన నయబ్ రసూల్ గా గుర్తించారు. తెనాలి సీఎం కాలనీలో జరిగిన గార్మీ పండుగ వేడుకలకు వచ్చిన నయబ్ రసూల్ బంధువులైన గౌస్ బాషా, చిన్నారి వసీంలతో కలిసి బైక్ పై స్వస్థలానికి వెళ్తుండగా వెనక నుండి లారీ వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు బంధువులు తెలిపారు. రసూల్ మృతి చెందగా గౌస్ బాషా, వసీం తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. बाइक మాది పొన్నూరు. మేము తెనాలి పండగకి వచ్చాం మా అత్తాలింటికి. పొన్నూరు వెళ్తున్నాం ఇంటికి నుంచి. అంతా లారీ వారు గుడ్డేశాడు. అదే నా పేరు షేక్ గౌస్ బాషా. నేను మా అన్న నా పిల్లాడు పొన్నూరు వెళ్తున్నాం. వంతెన మీద ఇంకా యువతలే తెనాలిలో గీతా మందిరం నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన సేవా బృందం ఆధ్వర్యంలో ఆడపిల్లల కోసం సంప్రదాయ దుస్తులు పోటీలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి 50 మంది చిన్నారులు పాల్గొనగా వారిలో 16 మంది విజేతలుగా ఎంపిక చేశారు. ప్రముఖ సినీ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అయినాల మర్రేశ్వరరావు, కంకిపాడు రమేష్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి 1000 రూపాయలు పి జోష్నా లక్ష్మీ మాధవికి, రెండో బహుమతి 500 రూపాయల చొప్పున ఏ వెన్నెల కె హన్సికారెడ్డికి, మూడో బహుమతి 300 రూపాయల చొప్పున జె దైవజ్ఞ వి కోమలిశ్రీ టి పరమేశ్వరి ప్రియాకి అందజేశారు. అదనంగా 10 మందికి ప్రోత్సాహ బహుమతులుగా 100 రూపాయల చొప్పున ఇవ్వటమైనది. ఈ సందర్భానికి బుర్రా సాయిమాధవ్ మాట్లాడుతూ తెలుగు భాష సాంస్కృత సాంప్రదాయాలు మరవకుండా కాపాడుకోవాలని, ప్రతిరోజు ఒక తెలుగు పద్యాన్ని నేర్చుకోవాలని పిల్లలకు సూచించారు. తల్లిదండ్రులు ప్రేమించండి. వాడు లేకపోతే మనం లేవు. మీరు ఎంత చదువుకున్నా, ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా అమ్మని నాన్నని మాత్రం మర్చిపోకండి, విడిచిపెట్టండి. వాళ్ళు లేకపోతే మనం ఏమన్నా సాధ్యమైనంత వరకు వాళ్ళకి మంచి పేరు తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. వాళ్ళ పేరు నిలబెట్టడానికి ప్రయత్నించాలి. ఒకవేళ కాలం కలిసిదాకా అది సాధ్యం కాకపోయినా వాళ్ళని మాత్రం విడిచిపెట్టకూడదు. వాళ్ళ పేరు నిలబెట్టడానికి, మనం అంతకంటే బాగా పేరు సంపాదించడానికి మన వంతు తప్పు లేకుండా మన వైపు నుంచి మన వంతు కృషి మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇంకా చెప్పాలంటే కాలం కలిసి రాకపోవడం అంటూ కూడా ఏం జరగదమ్మా. ఎందుకంటే మనం కాలాన్ని అనుసరిస్తూ పోతే కాలం ఖచ్చితంగా మనకు కలిసి వస్తూనే ఉంటుంది. కాలం ఎవరికి కలిసి వస్తుంది? కాలాన్ని మనం పట్టించుకోవాలి. దానిలో భాగమే సమయ పాలన అంటారు. ఏ టైంకి చేయాల్సిన పని ఆ టైంకి చేయటం, టైంకి భోజనం చేయటం, టైంకి చదువుకోవటం, ఆట ఆడే టైంలో ఆటలాడుకోవటం, సినిమా చూడాలనిపించినప్పుడు ఆ టైంలో సినిమాకి ఏ టైంలో చూడాలో అదే టైంలో సినిమా చూడటం, అదే టైంలో నాటకం చూడటం, అన్నిటినీ కూడా మనం సమానంగా ప్రేమించాలి. సంస్కృతిని మర్చిపోవద్దు, తెలుగు భాషని మర్చిపోవద్దు. మీరు ఎంతైనా ఇంగ్లీష్ చదవచ్చు, ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ప్రపంచంలో మీరు ఎన్ని భాషలు నేర్చుకుంటే అంత గొప్పవాళ్ళు అవుతారు. కానీ మాతృభాషని మర్చిపోతే మనుషులు కూడా కాదు.
కన్వీనర్ కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ పోటీల్లో పిల్లల్లో సాంప్రదాయంపై ఆసక్తి పెంపొందించడానికేనని తెలిపారు. కార్యక్రమంలో ఉప్పలూరి శారద, నారాయణ భారతీదేవి, కొండపి వసుంధర, వీరంశెట్టి రజని, తల్లం సావిత్రి, కర్ణాటక జయలక్ష్మి, కటకం అన్నపూర్ణ, నంబూరి వినతి దేవానంద్, వేమూరి విజయభాస్కర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంటారు అన్నారు కదా, ఎవరన్నారు ఇక్కడ వంద వచ్చి తండ్రి సినిమా నచ్చింది కాదు కాబట్టి పిల్లల్లో సాంప్రదాయం పెరగటానికని చెప్పేసి సాంప్రదాయ దుస్తులు పోటీలు పెట్టాము. పోటీలు పెట్టితే మామూలుగా 50 మంది దాకా వచ్చారు. చాలా సంతోషం. కానీ ఏంటంటే తెనాల్లో 1,00,000 మంది పిల్లలు ఉంటారు, కానీ 50 మంది రావడం కూడా నాకు కొద్ది విచారంగా ఉంది. వచ్చే సంవత్సరానికి దగ్గర 100 మంది దాటాలమ్మా. మీరు అంటే మీ 50 మందిని తిరుపతి తీసుకెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర గోవిందనామాలు చేపిస్తాను. మీరు 50 మంది కనుక రెడీ అయి ఉంటే మేము రెడీ అయ్యాం సార్ అంటే చాలు, అక్కడ తీసుకెళ్ళి గోవిందనామాలు చెప్పిస్తాము. భగవంతుడి గోవిందనామాలు ఎంతో ఇష్టము. మీ సాంప్రదాయ దస్తులు చూస్తే ఆయన మీ దగ్గరికి వచ్చేస్తాడు ఏదో రూపాన. ఇవాళ మనకి బుర్ర సాయిమాధ గారి రూపాల్లో ఇక్కడికి వచ్చి మీ అందరినీ ఆశ్రయించారు. తల్లిదండ్రులు గౌరవించండి, సాంప్రదాయ దుస్తులతో బాగా చదువుకోండి, సాంప్రదాయ దుస్తులు పాటించండి, జడ వేసుకోండి, అందరూ చక్కగా తెలుగు మాట్లాడటం నేర్చుకోండి. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆదివారం తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న 32 మంది లబ్ధిదారులకు 19,24,524 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. కూటమి ప్రభుత్వం నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని మంత్రి మనోహర్ చెప్పారు. తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 275 మందికి 3.26 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధి అందించామన్నారు. సహాయ నిధి నుంచి 52 మందికి సుమారు 19,70,000 రూపాయలు అందించడం జరిగింది. ఇప్పటి వరకు తెనాలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నేను ఎన్నికైన తర్వాత 275 మందికి 3,26,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సహాయ నిధిని మరొకసారి ప్రజలకి మేలు చేసే విధంగా ఒక చక్కటి సంక్షేమం కార్యక్రమంలో ఇదొక భాగం. ఎందుకంటే ఆరోగ్యరీత్యా అనేక ఇబ్బందులు, ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తున్న ఈ కార్యక్రమం. సో ప్రత్యేకంగా మన తెనాలి నియోజకవర్గం ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో అన్నిటికన్నా ఎక్కువగా మేలు చేసే విధంగా సామాన్యుడు వైద్య సేవల గురించి ఇబ్బంది పడకుండా ఉండడానికి కోసం రాబోయే రోజుల్లో 25 లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇన్సూరెన్స్ పథకం ద్వారా మెడికల్ ఇన్సూరెన్స్ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో ఎక్కడైనా సరే వైద్య సేవలు వచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది త్వరలో ప్రవేశపెట్టి రాష్ట్రంలో ఉన్న దాదాపు 4,20,00,000 కుటుంబాలకి 25 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి ఈ ఇన్సూరెన్స్ పథకం, మెడికల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ తీసుకురాబోతుంది. ప్రత్యేకంగా తెనాలి ప్రజలు ఎవరికైతే ఇటువంటి సందర్భంలో అవసరం ఉందో మీరు తప్పకుండా మన కార్యాలయానికి వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం మీరు అప్లై చేసుకుంటే అది త్వరితగిన అప్రూవల్స్ తీసుకొని ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి మీకు ఈ విధంగా ఒక చక్కటి కార్యక్రమం చేసే అవకాశం కలిగించినందుకు మీకు ధన్యవాదాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 4,24,00,000 ఇళ్ల రేషన్ కార్డుదారులందరికీ కూడా ఈ పథకం వర్తించేటప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఎవరైతే తెల్ల రేషన్ కార్డులో అర్హులుగా లేరో వాళ్ళ వరకు మాత్రం డెఫినెట్గా 2,50,000 రూపాయలు మెడికల్ ఇన్సూరెన్స్ వర్తించేటట్టు మన కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ త్వరలోనే ఆ కార్యక్రమం తీసుకొస్తాం. ఆటో
ఆటో డ్రైవర్ సేవా పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 15,000 రూపాయల ఆర్థిక సహాయం పట్ల ఆటో డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వానికి ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని, రోడ్లు అధ్వానంగా ఉండేవని, వచ్చిన కొద్దిపాటి ఆదాయం ఆటోల మరమ్మతులకు సరిపోదని ఆటో కార్మికులు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యుద్ధ ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడం వల్ల ఆటో కార్మికులకు ఎంతో ఊరట లభించిందని తెలిపారు. ఎన్టీఆర్ నుండి చంద్రబాబు వరకు తెలుగుదేశం పార్టీ అంటే కార్మిక వర్గానికి నమ్మకమని, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడని అంగలగుదురు గణేష్ యూత్ అధ్యక్షులు, ఆటో యూనియన్ జిల్లా నాయకులు వీరవల్లి మురళి తెలిపారు. అటువంటి నాయకత్వానికి, కూటమి ప్రభుత్వానికి యావత్ ఆటో కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతూ అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగునాడు ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిన్న ఎంతో ఆటో వాళ్ళకి గొప్పగా పండగలాగా ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి సాటి ఆటో కార్మికులందరికీ, ఆటో కార్మికులందరికీ చంద్రబాబు నాయుడు గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరు కలిసి ఎంతో ఆలోచన చేసి మేనిఫెస్టోల్లో ఆటో డ్రైవర్లకి డబ్బులు ఇస్తాననే మాట లేకపోయినా ఆ మేనిఫెస్టోల్లో పక్కన పెట్టి చక్కగా ఆటో డ్రైవర్లందరినీ ఆదుకోవాలని ఒక గొప్ప ఆలోచన చేసి 10,000 రూపాయలకి ఇచ్చిన వాళ్ళేమో చాలా గొప్పగా చెప్పారు. దానికి ఎక్స్ట్రాగా 15,000 రూపాయలు ఇచ్చి ఏ ఆడంబరం లేకుండా, ఎవరిని ఇజ్జి లేకుండా ప్రతి కుటుంబానికి ఉపయోగపడేటట్టుగా మాకు 15,000 ఇచ్చి, రెండోది 15,000 రూపాయలు, ఆ 15,000 రూపాయలు మా ఇంటికే చేరతకి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో 13 నెలల నుంచి తెనాలి నుండి మంగళగిరి వెళ్ళే రోడ్లు నెలకి 1,500 రూపాయల చొప్పున, సంవత్సరానికి 16-18,000 రూపాయలు కేవలం ఆటోలకే రిపేర్ అయినాయి. కానీ ఆ రిపేర్ ఈరోజు మాకు తప్పిపోయింది. కమ్మని తారు రోడ్లు ఉండే ప్రజలు ఎంతో ప్రశాంతంగా మాకు ప్రయాణానికి సహకరిస్తున్నారు. ఆటో సోదరులకు 15,000 పడ్డాయండి. చాలా సంతోషంగా ఉన్నది. మాకు చాలా ఉపయోగకరంగా పడతాయి. మేము బండి కాగితాలు కానీ ఏమన్నా చేయించుకోవడానికి, మా కుటుంబ ఖర్చులకైనా సరే చాలా ఉపయోగపడతాయి. అందరికీ కృతజ్ఞతలు. మా అందరికీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల యొక్క మనుగడ కోసం సూపర్ 6లో భాగంగా ఏ విధంగా సంక్షేమ పథకాలని తీసుకొని ఏ విధంగా అమలు చేస్తున్నారో మనం చూసాం. దాంట్లో ముఖ్యంగా ఆయన ఆ రోజు చెప్పారు, వృద్ధులకి 4,000 రూపాయలు నేను పెన్షన్ ఇస్తానన్నారు. ఆయన అన్నమాట ప్రకారం నిలబెట్టుకొని 3 నెలలది అడ్వాన్స్గా ప్రతి నెల కూడా 4,000 రూపాయలు ఏ విధంగా అకౌంట్లో వేసి అన్నమాటని ఆయన ఏ విధంగా నిలబెట్టుకుంటున్నారో మనం చూసాం. ఇవాళ తల్లికి వందనం. ముఖ్యంగా పేద ప్రజలు ఇళ్లల్లో ఎవరైతే పిల్లలు ఉంటారో, గతంలో ఇంటికి ఒకళ్ళు అనేది కాకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ తల్లికి వందనం వేసి పిల్లలు చక్కగా చదువుకోవాలి, వాళ్ళు తల్లిదండ్రులు పడినటువంటి కష్టం వాళ్ళ యొక్క పిల్లలు పడకూడదు, ఒక మంచి వాతావరణంలో పిల్లలు ఎదగాలి అనే దాంట్లో ఆయన గతంలో చూడండి ప్రతి స్కూల్స్ దగ్గర కూడా గంజా ఏ విధంగా ఉండేది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అరికట్టారో, పిల్లలు ఒక మంచి వాతావరణంలో, ఇవాళ పేద ప్రజలు కానివ్వండి ఎవరైనా కోరుకునేది అదే ఆ వాతావరణమే కోరుకుంటారు. ఇవాళ దాంట్లో రెండోది మీకు వంట గ్యాస్ మహిళలకి ప్రతి సంవత్సరానికి 3 విడతలుగా వంట గ్యాస్ ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, ఇవాళ పేద ప్రజల యొక్క మనుగడ కోసం ఆయన తీసుకునేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమం కూడా ఇవాళ ప్రజలు హర్షిస్తున్నారు. దాంట్లో ఎందుకంటే ఇవాళ ఉచిత బస్సు అనేది మహిళలకు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు పెట్టారో దాంట్లో పేద ప్రజలందరూ కూడా వీళ్ళు వాళ్ళు అనేది లేకుండా పేద ప్రజలందరూ కూడా గతంలో కొంచెం ప్రయాణం చేయాలంటే డబ్బుల కోసం వెతుక్కొని నానా ఇబ్బందులు పడే పరిస్థితి. ఇవాళ ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు ధైర్యంగా ఇవాళ ఉచితంగా మనం వెళ్ళి రావచ్చు అనేటటువంటి మన ప్రయాణానికి పేదరికం అడ్డు కాదు అనే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఉచిత బస్సు ప్రయాణం అనేది నిజంగా పేద ప్రజలకి, మహిళలకు, ముఖ్యంగా మహిళలకి ఒక వరంగా చెప్పుకోవాలి. దాంట్లో ఆటో సోదరులకు కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. కానీ
ఈ ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం కూడా ఆ పేదవాళ్ళల్లో ఈ ఆటో కార్మికులు, ఎందుకంటే ఈ ఆటో కార్మికుల పిల్లలు కూడా చక్కగా చదువుకునే వాళ్ళు ఉన్నారు, ఈ ఆటో కార్మికుల యొక్క పిల్లలు కూడా తల్లిదండ్రులు కూడా వృద్ధులుగా ఉన్నారు. ఎందుకంటే ఈ ఆటో కార్మికుల ఫ్యామిలీస్లో కూడా ఈ గ్యాసు పథకం కూడా ఇవన్నిటికి వర్తిస్తుంది. ఎందుకంటే ఈ ఆటో కార్మికుల యొక్క ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా చక్కగా ఉచితంగా ప్రయాణం చేయొచ్చు ఇవాళ. ఎందుకంటే వీటన్నిటితో పాటు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా కంట్రోల్లో ఉంది, ఏ విధంగా కంట్రోల్ ఉంది, ఒక మంచి వాతావరణం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వాతావరణం ఏ విధంగా ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చారు అనేది ముఖ్యంగా. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రైతుల అకౌంట్లో కూడా ప్రతి రైతుకు కూడా 20,000 రూపాయలు వేసి ఈ ప్రభుత్వం యొక్క సిద్ధశుద్ధి ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఇవాళ నిరూపించుకుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఒక మంచి రాష్ట్రంగా ఈ రాష్ట్రం ఉండాలి, మన పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఆ ఉద్యోగ అవకాశాలు కూడా ఈ రాష్ట్రంలోనే రావాలి. అది చంద్రబాబు నాయుడు గారికే అది సాధ్యం అనే విధంగా ఇవాళ కార్మిక సెక్టార్, ఆటో కార్మిక సెక్టార్ అందరూ కూడా ఇవాళ ఆయన తీసుకున్న అటువంటి నిర్ణయాలకి, ఆయన చేసేటటువంటి అభివృద్ధికి ఇవాళ వాళ్ళందరూ కూడా జైజేలు కొడుతున్నారంటే నిజంగా మనందరం కూడా హర్షించాలి. అక్కడ ఉన్నటువంటి ఐటీ సెక్టార్ ఏ విధంగా కొన్ని లక్షల మందికి అక్కడ ఐటీ ఉద్యోగస్తులు అక్కడ ఉన్నారంటే ఏ విధంగా అక్కడ అభివృద్ధి చెందిందనేది మనం చూస్తున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి అంటే ఏ ఒక్క అవకాశమైనా సరే ఇక్కడికే రావాలి, పారిశ్రామిక ఇక్కడికే రావాలి అనే విధంగా ఆయన చేసేటటువంటి ఎంటైర్ పరిపాలన అన్నిటిని కూడా మనం మంచి మనసుతో మనం చూడాలి. ఒక మంచి లైఫ్ని వాళ్ళు కూడా లీడ్ చేయాలి అనే విధంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగా ఇవాళ ఆటో కార్మికులు, ఆటో సోదరుల యొక్క కూడా పెట్టినటువంటి 15,000 పథకం కూడా చాలా హర్షించదగింది. ఎందుకంటే ఆయన పెట్టిన ప్రతి పథకం కూడా పేదవారికి సంబంధించిందే కాబట్టి ఆ పేదవాళ్ళకి సంబంధించిన దాంట్లో భాగంగా ఇది కూడా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో టూరిజంని బాగా డెవలప్ చేయాలి. ఇవాళ ఎప్పుడైతే టూరిజం బాగా డెవలప్ అవుతుందో, ఏదైతే ఈ ఆటో కార్మిక సెక్టార్ ఉన్నారో లేకపోతే చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక మంచి అవకాశాలు. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే సపోర్ట్ కంటే మనకి రోజువారీ మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ఉండే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయాలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి వాతావరణం. ఎందుకంటే ఇది మంగళగిరి నుంచి తెనాలి కానివ్వండి, తెనాలి నుంచి ఇటు నారాకోటూరు కానివ్వండి, ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కానివ్వండి, ఇవన్నీ కూడా తెనాలి యొక్క రూపురేఖలు సమూలంగా మారిపోయే పరిస్థితి ఉంది. దాంట్లో నాదెళ్ల మనోహర్ గారు చేస్తున్నటువంటి కృషి కూడా మనందరం కూడా అభినందించాలి. దాంట్లో అట్లాగే పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఈ ప్రాంతానికి బాగా అభివృద్ధి చెందాలనే దాంట్లో ఆయన చేసే కృషిని కూడా మనందరం కూడా అభినందించాలి. అలా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆయన కూడా గట్టిగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన కూడా సాయశక్తిలో పనిచేస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ యావత్ కార్మికుల తరపున మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి కూడా కార్మికుల తరపున ఉదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.